Hey guys, welcome back to our YouTube channel. So ఇవాళ మేము ఒక రెండు రకాల పచ్చళ్ళు చేయబోతున్నాం అన్నమాట. సో మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే పచ్చడి, స్పెషల్లీ నాకు అందులో ఒక పచ్చడి అయితే చాలా ఇష్టము. సో ఇవాళ మేము క్యాబేజ్ ఇంకా బెండకాయ పచ్చడి చేయబోతున్నాం. అంటే క్యాబేజీ బెండకాయ అంటే రెండు కలిపి అనుకుంటారు. కాదు క్యాబేజ్ పచ్చడి, క్యాబేజీ కొత్తిమీర పచ్చడి, క్యాబేజీ కొత్తిమీర పచ్చడి, బెండకాయ పచ్చడి, అలాగే బెండకాయ పచ్చడి. సో బెండకాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం అనమాట. 3 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో నుంచి నేను తీసుకొని వేడి అన్నంలో తింటూ ఉంటాను. అంత యమ్మీగా ఉంటుంది అండ్ అది చాలా హెల్దీ కూడా అంటారు. బెండకాయ పచ్చడి హెల్దీ అంటే ముందు ఇప్పుడు మన మొక్కలకి హాస్పిటల్కి వెళ్ళాం కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అది తిన్నాను కనుక బాగున్నా, అందరు తినాలని చెప్తున్నా. బెండకాయ ఎంత తింటే అంత కొంచెం మొక్కళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది. మొత్తం పోయిన తర్వాత కాదండి, ఇప్పుడు నుంచి తింటూ ఉండండి. సో బెండకాయ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం. సో ఇంగ్రీడియంట్స్ చూసేయండి. మనకి బెండకాయ పచ్చడి కావాల్సింది బెండకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు అండ్ కరివేపాకు, ఎండుమిర్చి. ఇది తాలింపుకి కామన్, 2 పచ్చళ్ళకి తాలింపుకి కామన్ అండి. అండ్ క్యాబేజ్ కొత్తిమీర పచ్చడికి మనకు కావాల్సింది క్యాబేజ్, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, సేమ్ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండ్ ఇవి కామన్. ఇప్పుడు ఫస్ట్ క్యాబేజీ పచ్చడి చూపిస్తాను. ధనియాలు కొన్ని, జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, క్యాబేజ్. క్యాబేజీ వెంటనే మగ్గిపోద్ది అత్తయ్య కదా, ఆల్మోస్ట్. ఇందులో మనం కావాలంటే చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, మన ఇష్టం కావాలంటే. నేనైతే అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నా, చింతపండు తగ్గించి కొంచెం. ఓకే, అందుకని ఇప్పుడు కొత్తిమీర. ఇలా కూడా తినేయచ్చు అన్నంలోకి, మంచి స్మెల్ వస్తుంది. అంటే పచ్చిమిర్చి అలా వేసి కాదు, నేను ఇలా మీకు వంటలు చూపిస్తూ నేను కూడా కొన్ని వంటలు నేర్చుకుంటున్నాను అనమాట. సో అయితే ఎప్పుడైనా ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు టక్కున చేసుకోవడానికి ఈజీ ఉంటుందని. అయిపోయింది, వెనక్కి పెట్టేసారా? పెట్టేస్తే ఇంకో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం వేస్ట్. అచ్చా, అది మగ్గేలోపు మనము బెండకాయలు కూడా పొయ్యి మీద పెట్టేసుకుందాం, అది కూడా మగ్గిపోద్ది. ఈజీ ప్రాసెస్ అనమాట. సో అందుకే నేను ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేశారు అత్తయ్య. ఆయిల్ ఏనా అత్తయ్య? దీనికి ఆయిల్ వేద్దా? కొంచెం లైట్గా, ఒక డ్రాప్ అంతే, అంత కూడా అవసరం లేదు. ఇంత ఆయిల్ వేసా చూడండి, ఇంత కూడా తాలింపుకే ఇప్పుడు అసలు అవసరం లేదు. జీలకర్ర దీంతో ఏం కదా, ఎక్కువ పడ్డా మంచిది. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అన్నిట్లో వాడితే మంచిది. ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి మనకి? రోటి పచ్చళ్ళు మినిమం ఒక 3 days. ఫ్రిడ్జ్లో పెడితే వారం 10 రోజులైనా ఉంటాయి, బయట ఉంటే ఒక 2 days 3 days అంతే. ఓకే, మిర్చి, బెండకాయలు కూడా ఎప్పుడే ఇంకా అంతే. ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ లేవు. వెల్లుల్లి ఇంకా జస్ట్ తాలింపుకే లేదు, మిక్సీ పెట్టేటప్పుడు వేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వాటర్ కొంచెం వేయాలా? మొత్తం ఈ వాటర్ అంతా ఉడకాలి, వాటర్లోనే ఉడకాలి. అది డ్రై అవ్వకుండా, గుజ్జుపోకుండా. ఓకే అయితే ఈ నీళ్ళన్నీ అయిపోతే ఇది మగ్గిపోతాయి. అచ్చా, అంతే. సో దీంట్లో వాటర్ ఎందుకు వేసారు అంటే, మనం వాటర్ వేయకపోతే అది కొంచెం డ్రైగా అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే బెండకాయల్లో గుజ్జు అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలా వాటర్ వేస్తే అందులో గుజ్జు అలాగే ఉంటుంది అండ్ మనం వాటర్ వేయడం వల్ల అది మెత్తగా అవుతుంది కదా, మనం తినేటప్పుడు మంచిగా ఇట్లా జ్యూసీగా, స్టిక్కీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఏం వేయకపోయినా అంత టేస్ట్ ఉంది అది. ఉప్పికి ఇలా తింటే. ఏం వేసారు? ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాం. చింతపండు వేయలేదు. చింతపండు ఇష్టపడే వాళ్ళు, పులుపు తినేవాళ్ళు కావాలంటే మగ్గేటప్పుడు కొంచెం ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోవచ్చు. అండ్ చల్లారాక మిక్సీ పట్టాక ఇలా నిమ్మకాయ, కానీ దాంట్లో నిమ్మకాయ బాగుంది. సో యాక్చువల్లీ దీంట్లోకి నిమ్మకాయ ఎక్కువ టేస్ట్ ఉంటుంది, మేము నిమ్మకాయ ప్రిఫర్ చేస్తాం. దీంట్లోనే వెల్లుల్లి వేసాము. సో ఇది చల్లారిపోయింది. ఇది ఎంత బాగుందో
నాకైతే ఇలాగే తినాలని ఉంది. సో మగ్గేటప్పుడే ఉప్పు చింతపండు వేసేసాం కాబట్టి జస్ట్ ఇది పట్టేశాక తాలింపు వేసేసుకుంటే రెండింటికి సరిపోతుంది. ఇది ఒక 1 గోకి మంచి మెత్తగా అయిపోద్దేమో. అట్లా ఇప్పుడు అయితే తీసేటప్పుడు ఏదైతే మంచిగా ఇట్లా జిగురు వచ్చిందో కరెక్ట్, మరి మెత్తగా అవ్వకూడదు. తాలింపు కొత్తిమీర వేసాను, రెండిటికి ఇదే. ఇవాళ ఇంకా మనం ఏదైనా పప్పు రసము చేసుకుంటే అయిపోద్ది. ఇక ఇంకెందుకమ్మా, ఈ 2 రకాలు తింటే సరిపోతుంది. ఈ 2 రకాలు తిని పెరగన్నం తినేస్తే అయిపోద్ది. క్యాబేజ్ కొత్తిమీర పచ్చడి అండ్ అలాగే బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా, అసలు చాలా సింపుల్గా కుక్ చేసేసారు కదా.